కార్తీక పౌర్ణమి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి రేవులో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఉదయం నుండి సముద్ర స్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో గనుల భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి కర్పూర హారతి సమర్పించారు. సముద్ర పూజలకు వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు పాటించి పూజలు, స్నానాలు చేసుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశాం. ఎన్డీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాలు భక్తులకు రక్షణ కవచంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. ఈరోజు పవిత్రమైన కార్తీక పౌర్ణమి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా పౌర్ణమి స్నానాన్ని ఆచరిస్తూ అటువైపు సముద్రాల్లో సముద్రం ఆచరించి స్నానాలు ఆచరించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని పవిత్రమైన రోజు ఈరోజు. ప్రతి సంవత్సరం మచిలీపట్నంలో ఉన్నటువంటి మంగినపూడి బీచ్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది వచ్చి భక్తులు స్నానం ఆచరిస్తూ ఉంటారు. మరి వచ్చే భక్తులకి మరి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం పెద్ద ఎత్తున మరి భద్రాద్రి నుంచి ఇక్కడ పవిత్రమైన పౌర్ణమి స్వామి దేవాలయం కూడా ఉంది. భారీ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. నైట్ అంతా కూడా అక్కడ జాగారం చేసుకుని ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతాయి. రోడ్లన్నీ కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం, అలాగే మార్కెటింగ్, దాదాపు రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది దాదాపు 500 మంది పైన ఈరోజు పోలీస్ సిబ్బంది ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఇటు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫాల్కాన్ వెహికల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ టోటల్ వ్యవస్థలంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈరోజు పవిత్రమైన కార్తీక పౌర్ణమి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా పౌర్ణమి స్నానాన్ని ఆచరిస్తూ అటువైపు సముద్రాల్లో